దయచేసి వీడైతే ఎక్కడ షిఫ్ట్ చేయకండి భక్తులారా. అందరికి మంచి జరగాలని వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ఏం చేస్తే ఆ తల్లి శాశ్వతంగా మన ఇంట్లో ఉంటుందో ఆ వీడియో చేసి పెడుతున్నాను. దయచేసి చూడండి. ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర ఏమి ఇష్టం ఆ తల్లికి అన్ని విధాలు ఆడబెట్టాలి. చూడండి ఒక్కసారి నేనేం పెట్టానో అలా పెట్టి చేసుకోండి. చాలా అద్భుతాలు ఇస్తుంది ఆ తల్లి. మేము కూడా ఒకప్పుడు ఏం లేని వాళ్ళం, ఈరోజు ఆ తల్లి వల్ల హ్యాపీగా బ్రతుకుతున్నాం. ఆ తల్లి మాకు అన్ని విధాలు ఇచ్చింది. మేము ఇలాగే పూజ చేస్తాం. ఆ తల్లికి సంపెంగ పూలన్నా, సన్నజాజి పూలన్నా, మల్లె పూలన్నా, మందార పువ్వన్నా, దానిమ్మకాయలన్నా ఆ తల్లికి చాలా ఇష్టం. ఇవన్నీ ఆడ పెట్టేసి పూజ చేసుకుంటే చాలా అద్భుతాలు ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే బీరువలో మనము డబ్బులు పెట్టుకునే చోటు ఉంటుంది కదా, అక్కడ ఏం చేయాలంటే ఒక ఎర్రబట్ట తీసుకొని మంచిగా పసుపు, కుంకుమ, 1 రూపీ కాయిన్స్, లవంగాలు, ఇలాచీలు, పచ్చకర్పూరం అందులో వేసి ఇట్లా మూడు ముళ్ళు వేసేసి ఆ అమ్మవారి దగ్గర పెట్టేసి రోజంతా ఆ తల్లి దగ్గర ఉంచేసి మనం గుళ్ళో పెట్టుకొని తర్వాత తీసుకుపోయి ఆ బీరోలో మనం డబ్బులు ఎక్కడైతే దాచుకుంటామో అక్కడ పెట్టుకుంటే చాలా మంచి అవుతుందండి. నేను ఎందుకంటే మీ అందరూ బాగుండాలి, సంతోషంగా బతకాలని నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడి పైకి వచ్చిన కాబట్టి ప్రతి వాళ్ళు కష్టపడకూడదు. అందరు డబ్బున్న వాళ్ళే ఉండరు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అలా చేసుకోండి. ఒక 5 వారాలు ఇలా చేయండి అమ్మవారికి, ఖచ్చితంగా జరుగుతుంది మంచి. ఎందుకంటే డబ్బులు అయితే ఒకసారి మనం కట్టేసి బీరోలో పెట్టుకోవచ్చు. కానీ ఆ తల్లికి ఇష్టమైనట్టు మనం మల్లెపూలు, ఈ సంపెంగ పూలు అవి ఏదైనా దొరికితే తీసుకొచ్చుకొని తల్లికి 5 వారాలు శుక్రవారాలు మంచిగా పూజ చేయండి. ఇంకోటి శుక్రవారం నైటు 12 గంటలకు పూజ చేసి కొబ్బరికాయ కొడితే తల్లికి చాలా ఇష్టపడుతుంది. అది ఒక 5 వారాలు చేసి చూడండి. డబ్బు లేని వాళ్ళు కాస్తన్న సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఆ తల్లితో కలిసి ఉంటే ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. ఇంకొక విషయం చెప్తానండి మీకు. తల్లి మనతోనే ఉండాలి, మనకు మంచిగా ఇవ్వాలంటే ఆ తల్లికి ఏమి ఇష్టం అంటే తోటకూర, వైటన్నం వండేసి తోటకూరతో నైవేద్యం పెట్టారనుకోండి, ఆ తల్లి ఎంతో పరవశించిపోయి సంతోషంగా మన ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే అందరికి మంచి కావాలని నా మంచితనంతో చెప్తున్నాను. మా ఇంట్లో చేసిన పూజలన్నీ మీకు అందరికి తెలియాలని చేస్తున్నాను. ఈరోజు మేము సంతోషంగా హ్యాపీగా బతుకుతున్నాం. 2 కార్లు, నా కొడుకు కారు, నేను కారు కొనుక్కొని హ్యాపీగా ఉన్నామంటే ఆ తల్లి ఇచ్చిన వల్లనే కదా. ప్రతి వాళ్ళు అంతే సంతోషంగా బతకాలని నా మనసు కోరుకొని ఆ తల్లి దగ్గర నేను చెప్తున్నానండి. దయచేసి ఇలా చేసి చూడండి. ఒక 5 వారాలు ఆ తల్లి ఖచ్చితంగా శాశ్వతంగా మీ దగ్గర ఉండి కనీసం ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. డబ్బున్న వాళ్ళకు, డబ్బు లేని వాళ్ళకని ఆ తల్లి అలా ఏం చూడదు. ప్రతి వారి దగ్గర ఉంటుంది ఆ తల్లి. కాకపోతే మనం చేసే పూజలు బట్టే ఆ తల్లి మన దగ్గర ఉంటుంది. ఇంట్లో శుభ్రం పెట్టుకోండి, గొడవలు పెట్టుకోకండి, హ్యాపీగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నా వయసు వచ్చేసి 50 ఏళ్ళు. నేను ఎంతో సంతోషంగా ఉంటాను మా పిల్లలతోని. నేను ఇంట్లో పూజలకన్నీ నేనే రెడీ చేస్తాను. వంటలు మా కోడళ్ళు చేస్తారు. కానీ పూజకైతే నేను అమ్మవారికి కానీ గణేష్కి కానీ అన్నీ నేనే రెడీ చేస్తాను. మా పిల్లల్ని నేనే రెడీ చేస్తాను. మా మనవరాల్ని అన్నీ నేనే చూసుకుంటాను. అంటే ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా తల్లే నాకు. ఇప్పటివరకు నేను హ్యాపీగా ఉంటున్నాను. ఏ టాబ్లెట్స్ కూడా నాకు తెలియదు, బీపీలు తెలియదు, షుగర్లు తెలియదు, హ్యాపీగా ఉంటున్నాను. ఎందుకంటే ఆ తల్లే కారణం, ఆ పూజలే కారణం. మీకు నచ్చితే నేను చెప్పింది శ్రీ లక్ష్మీదేవి అని కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రతి వారికి తెలుస్తుంది.